భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్. యారడ బీచ్లో విషాదం, సముద్రంలో కొట్టుకుపోయిన 2 టూరిస్టులు. జై తెలంగాణ, పోలీసులు డౌన్ డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి. హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం, రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ సాధించి ఆర్థిక కష్టాలతో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థిని గణేష్కు 1,50,000 ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అమ్మమ్మ దగ్గర పెరిగిన గణేష్ ట్యూషన్ ఫీజు చెల్లించకపోతే సీట్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక సాయం చేయాలని ఎక్స్లో కేటీఆర్ను ట్యాగ్ చేసి కోరిన గణేష్, స్థానిక బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ ద్వారా అబ్బాయి వివరాలు తెలుసుకుని ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్, గణేష్పై చదువులకు కావాల్సిన ఆర్థిక ఖర్చును తాను భరిస్తానని, అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చిన కేటీఆర్. అంటే సార్కి ఎడ్యుకేషన్ పట్ల అంటే ఇట్లా సార్కి బాగా అవగాహన ఉంటుంది, ప్లస్ మళ్ళీ అందరికీ ఎవరికున్నా అని ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారనే నమ్మకం నాకు ఉండేది. అందుకనే సార్కి చేశాను. సలహా అయితే ఎవరు ఇవ్వలేదు, స్వచ్ఛందంగానే. నాకు ఫస్ట్ అసలు నేను అది ట్వీట్ చూడగానే అసలు చాలా ఆశ్చర్యపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంతవరకు పోతుందని కూడా అసలు నేను ఊహించలేదు. సార్ నన్ను ఇట్లా చూసి ఇంతగానం ప్రోత్సహిస్తున్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మొన్న కేటీఆర్ గారికి ఇరువురు కూడా, ఇటు దాస్ గారు ఇటు గణేష్ గారు కేటీఆర్ గారికి 4 రోజుల క్రితం ట్వీట్ చేస్తే వారు పార్టీని ఆదేశించి వారు వ్యక్తిగతంగా 1,50,000 మరి ఈరోజు వారికి ఫీజు కోసము చెల్లించడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా వారి చదువు పూర్తయ్యే వరకు కూడా ఇటు కేటీఆర్ గారు పార్టీ బాధ్యత తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రతిమా కాలేజీలో మరి అడ్మిషన్కు వెళ్తున్నాం. అక్కడ మరి కావలసినటువంటి పుస్తకాలు కానీ ఇంటిగా తెలుసుకొని ఆ బాబుకు అన్ని రకాలుగా కేటీఆర్ గారు భరోసా ఇచ్చినందుకు మా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు. హన్మకొండలోని డీసీసీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్డ్ డోకా కార్డ్ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్డును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్య తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ముందు తీసుకురావడానికి ఇది మా యొక్క ప్రయత్నం. వరంగల్ జేపీ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్
లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై లక్కీ కూపన్లు తీశారు. ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రకటించారు. మొదటి విజేతగా కాశబుగ్గర్జీ రోహిణి కూపన్ నెంబర్ B373 గల 1 కిలో వెండి బహుమతిని గెలిపించుకున్నారు. రెండో బహుమతి రెడ్డిపల్లం జి ప్రియాంక కూపన్ నెంబర్ J250 TVS జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దసరా పండుగ ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి నిజమ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్, హరీష్, శిరీషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. కోసం 373 G రోష్ని కాశబుగ్గ. కంగ్రాచులేషన్స్ మేడంకి చేస్తుందిగా చెప్తున్నాం. ప్రోగ్రాంలో ఇంటికి రావడం ఫస్ట్ టైం. నేను అంతకుముందు నుంచి కూడా వీళ్ళు ప్రదీప్ కానీ హరీష్ వీళ్ళందరూ కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టెడ్గా ప్రదీప్ వర్క్ చాలా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు కానీ మా అమ్మగారు కానీ. అట్లాగే ఈరోజు బతుకమ్మ, దసరా, దీపావళి అన్నీ కలుపుకొని లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో ఈరోజు 1 kg సిల్వర్తో పాటు ఒక ఆల్టో కార్, 1 TVS జూపిటర్ బైక్ ఇది వచ్చిన విజేతలకి కూడా నా కంగ్రాచులేషన్స్. సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా రన్ అవుతుంది. సో ఈరోజు డ్రాకి నన్ను పిలిచినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అంతకుముందు కూడా ఒక 2 సార్లు ప్రోగ్రామ్స్లో కలుసుకున్నాను. మీరు చాలా చిన్న ఏజ్లో చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. వర్కర్స్ అందరినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అలా తీసుకుంటాను. ఎందుకంటే నేను పర్సనల్గా చూసిన కాబట్టి నాకు తెలుసు. ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కూడా వచ్చి చూపిస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇలాగే ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. హానెస్టీ, హార్డ్ వర్క్, తర్వాత పర్సిస్టెన్స్, ఈ 3 నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నిరాశ చెందదు. ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి నేను ప్రత్యేకంగా ప్రదీప్కి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ చూశాడు చిన్న వయసులోనే. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా తమ్ముడు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ విజేతలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కూడా దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగెం మండల కేంద్రంలో బొమ్మగాని సదానందం నాన్నగారి దశదిన కర్మకు విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దనిసరి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చల్లేటి మాధవారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఆగపాటి రాజు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, బరాబర్ కబ్జా చేస్తా, ఫెన్సింగ్ వేసుకుంటా, హైడ్రాకు ఛాలెంజ్ విసురుతూ కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న 11 ఎకరాల భూమికి బాజాప్తా ఫెన్సింగ్ వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ గాజుల రామారం సర్వే నెంబర్ 307లోని 11 ఎకరాల భూమికి ఫెన్సింగ్ బ్లూ షీట్స్ వేసుకుంటున్న అరకెపుడి గాంధీ వీకెండ్ చేసుకుని పేదల ఇండ్ల మీదకు వెళ్లే హైడ్రా విషయంలో తమకేమీ పట్టనట్లు చూస్తుంది.
సంగెం మండలంకు నూతనంగా వచ్చినటువంటి గౌరవనీయులు వంశకృష్ణ ఎస్ఐ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సంగెం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు దామెరుప్పల చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు ఎండి రహమతుల్లా గారు, కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి శేషాద్రి, ఎక్స్ ఎంపీటీసీ దేశినేని యాదగిరిరావు, మండల ప్రధాన కార్యదర్శి ఫైన్ల శ్యామ్ పవన్ సాయి, జిల్లా కార్యదర్శి ములుగురు శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డె దేవేందర్ రెడ్డి, నరహరి సమ్మిరెడ్డి, బూక్య వెంకన్న, రంగరాజు, కృష్ణ, భోగ కోటేశ్వర్, దాసరి కుమారస్వామి, బండ్లోజు నర్సయ్య, నంద్యాల సతీష్, కీసర వీరన్న, రంగు రామస్వామి, రెడ్డబోయిన సారమ్మ, రాజా వీరు, బూక్య మల్లేష్, సతీష్, భోగి సంపత్, నాలం చంద్రశేఖర గౌడ్, అనుముల రాజు, సంగ సూరయ్య, ముకుందం, బుల్లబోయిన కుమారస్వామి, ఎల్లగౌడ్, దోమల రవి, నవనాస రాంబాబు, హెచ్ మురళి, అల్లం కుమారస్వామి, పోషల కిషోర్, బెజ్జంకి సురేందర్, బెజ్జంకి వీరస్వామి, నాంపల్లి సంపత్, పస్నూరి అనిల్, గన్రాతిపాని, ఇమ్మడి బాబు, గూడ ఉపేందర్, బెజ్జంకి రాజు, దాసరి నరేష్, వీరేశం, ఇస్లావత్ సురేష్, బానోత్ సతీష్, బానోత్ శశి, భగవత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ పోలీసులు డౌన్ డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి. మైలార్ దేవల్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న కరెంట్ స్తంభం పైకి ఎక్కిన వ్యక్తి. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందికి దించే ప్రయత్నం చేస్తున్న ఏసీపీ శ్రీనివాస్. ఏమైందనా అన్న? ఏమంటుండో ఏమంటుండ? ఎందుకు ఎక్కాడు? మీడియా లోకల్ మీడియా మంచిది తీసుకున్నా. అదే ఏమంటుండే, ఎందుకు ఎక్కాడు? జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనిచేస్తున్న కూలీపై మట్టి పోశాడు. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో జరిగింది. ఓ స్కూల్ ఎదురుగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా జేసీబీతో కాల్వ తీస్తున్న క్రమంలో సంతోష్ అనే వలస కూలీపై జేసీబీ డ్రైవర్ మట్టి పోశాడు. గట్టిగా కేకలు వేసినా వినిపించుకోలేదు. దీంతో గంటకు పైగా నరకయాతన అనుభవించాడు. తోటి కూలీలు స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల ఘటన స్థలానికి వచ్చి సంతోష్ ను బయటకు తీశారు. జేసీబీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వ్యాపారాలు ప్రారంభం కాలేదు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఆదివారం సంత జరిగే రోజు కావడంతో వర్షం కారణంగా సంత సందడి మొదలవ్వలేదు. ప్రజల్లో ఈ వర్షం వల్ల కలిగే పరిణామాలపై ఆందోళన నెలకొంది.
కామారెడ్డి, ఎల్లారెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన హరీష్ రావు బాధిత రైతులను కలిసి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్న హరీష్ రావు రైతులకు నష్టపరిహారం ప్రకటించి నెల రోజులు దాటుతున్నా ఇంతవరకు ఎలాంటి పరిహారం అందలేదని ఆగ్రహం. దాదాపు 40,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే ఎకరాకు 25,000 రూపాయల నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్. పంటకు పైసలు ఏమన్నా తినడానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు 2,500 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా కాంగ్రెస్ చెప్పిండు. అందరికి మురిసి పెట్టండు. ఇవ్వలేడు. 4,000 పింఛన్ ఇస్తాడు. 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి. మాకు మీ గురించి చెప్పడానికి, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము. ఎమ్మెల్యే సార్ ఇప్పుడు నిన్న దిగింది నీళ్లు 3 రోజులే దిగింది. వర్షం వచ్చిన నుంచి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీయలేరు? ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపేది చేస్తున్నారు. పేదలకు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు పిట్టల నాగరాజు 137వ డివిజన్ వాజ్పేయి నగర్లో నివాసం ఉంటున్న లలిత అనే నిరుపేద కుటుంబీకురాలి కుమారుడైన మురళి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న పిట్టల నాగరాజు సాంప్రదాయం ప్రకారం 11 రోజులకు సరిపడే నిత్యావసరమైన వస్తువులను 10,000 రూపాయలతో కొనివ్వడం జరిగింది. మైనంపల్లి హనుమంతన్న ఆశీర్వాదంతో వారి కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడు తోడుగా ఉంటుందని, ఆర్థికంగానే కాకుండా కుటుంబం మంచి చెడులు కూడా తోడుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు పిట్టల నాగరాజు లాంటి నాయకులకు అండగా ఉంటామని ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే అన్న నాగరాజన్న. మీరు నారదన్న సావుకే వచ్చి చేయాలనుకున్నారు. ఆయన దీక్షలో ఉండి కనుక చేయలేకపోయిండు. ఇది కూడా మన మైనపల్లి హనుమంతరావు అన్న ఆదేశం ప్రకారము మన నాగరాజన్న చేస్తున్నాడు. ఇదే కాదు, మన పేదలకు ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్న ఆయన సేవా కార్యక్రమంలో ఉండు కనుక ఆయన తోచింది సహాయం కంపల్సరీ చేస్తారు. రేపు ఏమైనా పదవిలు వచ్చినా కూడా మనం మర్చిపోకుండా అన్ని చేస్తాడు ఆయన. ఈ వాజ్పేయి నగర్ 7 డివిజన్ కు నమస్కారం. ఎందుకంటే నేను ఇక్కడ ఉండిపోయిన 20 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ అందరు ఎరక. ఆమె కూడా 2 చిన్న పిల్లలను పెట్టుకొని చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు మొత్తం అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళ పిల్లలు. ఈమె అందరు 2 కొడుకులు కూడా చనిపోయినరు. మన మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు మన నాగరాజు అన్న ఇక్కడ వచ్చి ఎవరికైనా కానీ ఇక్కడనే కదా అన్ని డివిజన్లు ఎక్కడెక్కడో నాకు కూడా చెప్తున్నారు మీ నాగరాజన్న తను తీసుకోకపోతే మా డివిజన్ లో కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇక మేము ఆ డివిజన్ ఉన్నాం కాబట్టి ఏం లేదు, కానీ అన్నిటికీ హెల్ప్ చేస్తుండ్రు. సావులో కానీ మంచి కానీ చెడు కానీ ఏ దానికి ముందు ఉండి అన్ని సాయం చేస్తుండ్రు. ఇక మీద నెక్స్ట్ అన్నకు ఏదైనా మంచి కార్పొరేటర్ కానీ ఏదైనా కానీ మంచిగా ఇంకా ఇంకా ఎక్కువ చేయగలరని మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చి మాకు ఇచ్చినందుకు నాగరాజన్నకు, మళ్ళా రాజన్న, ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులందరికీ, ధర్మ యాదవ్కు, మళ్ళా వెంకటన్నకు, ఇక్కడ చాలా మంది వచ్చిన పేరున అందరికీ ధన్యవాదాలు. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి. यातैषु शिवतमा शिवं भमोभते तनुः शिवासरं ध्यायातवतया नो रुद्रमृडय याते रुद्रश्वातनुरघोरापापकाशिनीं दयानस्तनुभास्यन्तमया गिरिशन्ताभिचाकसीः यामिषं गिरिशन्तास्ते भिवरिशस्तवे शिवां गिरित्रदां कुरुमाशुगुं श्रीपुरुषं जगतो शिवेनामृतसा त्वा गिरिशाच्चावधामसि यथा नः सर्वमिद्धदक्ष्मभुं सुमना असदो अध्यवोचति वक्ता व्रतमो धैर्यो
अहेगुच्छ सर्वान्नं भजन् सर्वार्थयातु धान्यः असौ यस्ताम्रवर्ण उत बभृष्मङ्गलः ये चे माकुरुद्धावितो दीक्षिता सहस्रशोभैशाभम् एड इमहे असो योवशिरपग्निरग्रीभो विलोहितः उदयं गोपादृशन्नादृशमुदहार्यः उदयनं विश्वभूतान्तदुष्टो मढयात्रिनः नमोऽस्तु निरग्रीवाय सहस्राक्षाय विदुषे अधो ये अस्य सत्त्वानुवन्तेभ्यो करं नमः प्रमुञ्चतनुवनस्तु उपयोरार्थियोर्चा याच्यते अस्य सेवापराता भगवोगपः బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. విద్యార్థులను స్కూల్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం. 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజులు చెల్లించడం లేదని, అవైలబుల్ స్కీమ్ వల్ల స్కూల్ నడపలేమని తెగేసి చెబుతున్న యాజమాన్యం. నల్గొండ పట్టణంలోని ఆల్ఫా పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్లోకి రానివ్వకుండా బయట నిలబెట్టిన యాజమాన్యం. జగిత్యాలలో కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను స్కూల్లోకి అనుమతించని యాజమాన్యం. విద్యార్థులను వెనక్కి పంపిన యాజమాన్యం. కలెక్టరేట్కు తరలి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు. వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు సార్. కొంతమంది పిల్లల్ని పంపించేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వెళ్ళిపోయారు. చాలా మంది ఉంటారు పిల్లలు, ఒక 200 మంది అనుకున్నట్టు, 200 మంది అనుకుంటారు. రాగానే చెప్తుంటే వెళ్ళిపోతారు అనమాట, తీసుకొని వెళ్ళిపోతారు. అదే కలెక్టర్ని కలిస్తే కూడా సార్ని కలిసి రా మరి ఏదైనా మాట్లాడారు. సార్ కూడా బయటకు వచ్చారు. గవర్నమెంట్ తో మాట్లాడండి. అక్కడ బట్టి విక్రమార్కతోటి మాట్లాడాలి. బట్టి విక్రమార్కతోటి వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ఉపరాష్ట్ర ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా సార్. ఒకటి చిన్న డౌట్, బెస్ట్ 11 కింద పిల్లలు ఇక్కడ ఈ ఒక్క స్కూల్లోనే చదువుతారా, వేరే స్కూల్లో కూడా చదువుతారా? అన్ని స్కూళ్ళల్లో ఇంతే ఇలా కొట్టేసిరంట. వీళ్ళకు స్టేట్ వైజ్ యూనియన్ తరఫున, అసోసియేషన్ తరఫున ఉన్నాయంట సార్. వాళ్ళకు యూనియన్ ఉన్నదంట. యూనియన్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. అందరం ఒకే నిర్ణయం మీద. అంటే ప్రైవేట్ స్కూల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.